ఈ మధ్య అన్ని విషయాలు మర్చిపోతున్నారా? మతిమరుపు, కంటి చూపు మందగించడము, అరుగుదల లోపాలు, స్కిన్ ఏజ్డ్గా ముడతలు పడ్డము, డ్రై అయిపోవడము, ఇవన్నీ కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ డెఫిషియన్సీస్ వలన అయి ఉండొచ్చు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది ఒక ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ అండి. అంటే ఇది బయట ఆహారంలో మాత్రమే మనం తీసుకోవాలి, మన శరీరంలో అస్సలు తయారవ్వదు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ వెజిటేరియన్ సోర్సెస్లోకి వస్తే మనకి చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్స్, పాలకూరలో కూడా కొంతవరకు ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళకైతే ఫ్యాటీ ఫిష్, సార్డీన్స్, మ్యాకరెల్, సాల్మన్ వంటి ఫిషెస్లో మనకి ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ దొరుకుతుంది. ఆరోగ్యానికి మంచిది కదా, ఇవన్నీ ఎక్కువగా కన్స్యూమ్ చేయకూడదు. రోజుకు ఒక 4 to 5 వాల్నట్స్ తీసుకుంటే సరిపోతుంది. ఒక స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, ఒక టీ స్పూన్ వరకు చియా సీడ్స్ తీసుకుంటే చాలు. నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళకైతే వారానికి 2 సార్లు ఈ సార్డిన్ వంటి ఫ్యాటీ ఫిషెస్ తింటే మనకి సరిపడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ దొరుకుతాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే మాత్రమే సప్లిమెంట్స్ తీసుకోవాలండి. ఎందుకంటే ఇది టాక్సిసిటీ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల కొంతమందిలో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనే హార్ట్ డిసీజ్ అనేది గమనిస్తూ ఉంటాము. ఇది క్యాలరీ డెన్స్ కాబట్టి బరువు కూడా పెరిగిపోతూ ఉంటారు.